ఫ్రెండ్స్, ఈరోజు మనము లాంగ్ టర్మ్కి మంచి స్టాక్స్, మంచి లెవెల్స్ ఉన్న స్టాక్స్ గురించి చూద్దాం. సో దానికన్నా చూసే ముందు ఈరోజు స్టాక్ నిఫ్టీ బాగా పడిపోయింది కదా. దానికి మెయిన్ రీజన్స్ మనం చూసినట్లయితే బాండ్ డీల్స్ పెరగటం కానీ, సో ఇలాంటి రీజన్స్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ సైడ్ ఉన్నారు కాబట్టి, సో దానివల్ల ఏంటంటే మార్కెట్ బాగా పడిపోయింది. సో కరెంట్ మనం చూసినట్లయితే 14,700 ఆ లెవెల్స్లో ఉంది కాబట్టి, సో కరెంట్ సపోర్ట్ లెవెల్స్ తీసుకొని అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంది కాబట్టి, సో 14,800 700 800 ఈ లెవెల్స్ అనేవి కొంచెం సపోర్ట్ లెవెల్ తీసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ 14,500 అనేది ఇంకో సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు అనమాట. సో ఈ లెవెల్స్ నుంచి ఇంకా బాగా ఫాలో అయ్యే రీజన్స్ అయితే అంత స్ట్రాంగ్గా ఏం లేవు. సో ఈ లెవెల్స్ మనం ఫాలో అయినప్పుడు కొన్ని మంచి కంపెనీ స్టాక్స్ అనేది కొన్ని యాడ్ చేసుకోవచ్చు. సో వీటిలో మనం ఫస్ట్ చూసినట్లయితే దివిస్ ల్యాబొరేటరీస్, ఇది ఏ లెవెల్స్లో ఉంది, ఎక్కడ బై చేయొచ్చో చూద్దాం. సో ఇది కరెంట్ చూసినట్లయితే 3,400 లెవెల్స్లో ఉంది. సో కరెంట్ కూడా కొంచెం సపోర్ట్ లెవెల్స్ దగ్గరే ఉంది. సో ఇక్కడ కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 3,350 ఈ లెవెల్స్లో కానీ ఇక్కడ కొన్ని క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాక్ కూడా ఫార్మా స్టాక్ కాబట్టి బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్. ఈ స్టాక్ మనం చూసినట్లయితే లాస్ట్ 2 monthsగా బాగా ఫాలో అవుతూ ఉంది. దీనికి మెయిన్ స్ట్రాంగ్ రీజన్ అయితే ఏం లేదు, అన్నీ మ్యాక్సిమం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఇండికో పెయింట్స్ ఐపీఓ రావటం కానీ, నెక్స్ట్ గ్రెసిమ్ వాళ్ళు ఐపీఓగా వస్తామని చెప్పడం కానీ, ప్లస్ వీళ్ళ ప్లాంట్లో ఏదో వచ్చిన ఇష్యూ ఉండటం వల్ల, సో ఈ ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల ఫాలో అవటం తప్పితే బాగా స్ట్రాంగ్ రీజన్ అయితే లేదు ఈ ఫాల్కి. సో ఈ స్టాక్ కూడా మనం ఈ లెవెల్స్, కరెంట్ సపోర్ట్ లెవెల్స్లో కూడా కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కరెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి, లేదా ఇక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ 2,300 ఈ లెవెల్స్లో కూడా కొన్ని క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంకింగ్ సెక్టర్లో చాలా మంచి స్టాక్ అనమాట ఇది. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే కరెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర 1530 ఈ లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ లెవెల్స్లో కూడా మనం కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో బ్యాంకింగ్లో ఎక్కువగా ఈ స్టాక్కి బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో 1530 ఈ లెవెల్స్లో కూడా కొన్ని క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు 1,500 ఈ లెవెల్స్ కానీ, లేదా అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 1,470 ఈ లెవెల్స్లో కూడా కొన్ని క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా ఫాలో అవుతామంటే యాడ్ చేసుకోండి, ఇంకా బెస్ట్ అనమాట. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ హెచ్డిఎఫ్సి. సో ఈ స్టాక్ కూడా మనం చూసినట్లయితే బాగా ఫాలో అవుతుంది. 740 లెవెల్స్ నుంచి 703 లెవెల్స్కి వచ్చిందనమాట. సో ఈ 700 లెవెల్ అనేది కొంచెం సపోర్ట్ లెవెల్ కింద మనం యాడ్ చేస్తాం అనమాట. సో కరెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి కొన్ని క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా డ్రాస్టిక్గా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ 680 కానీ, నెక్స్ట్ 670 ఈ లెవెల్స్లో, ఈ రేంజ్లో 680 670 రేంజ్లో కూడా సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు కూడా కొన్ని ఎక్కువ క్వాంటిటీస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో లైఫ్ ఇన్సూరెన్స్లో ఇది బాగా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి అది కూడా మనం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ చూసినట్లయితే ఐజీఎల్. వీళ్ళు ఢిల్లీలో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. సో ఈ స్టాక్ కూడా మనం చూసినట్లయితే రీసెంట్గా 560 ఆ లెవెల్స్ నుంచి 500 లెవెల్స్కి పడిపోయిందనమాట. సో ఈ 500 to 504 ఈ లెవెల్స్ కరెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ కూడా కొన్ని క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా డ్రాస్టిక్గా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ 450 to 460 ఈ లెవెల్స్లో కూడా కొన్ని క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే పిడిలైట్. అడిసివ్ బిజినెస్ చేస్తుంది కాబట్టి ఈ స్టాక్ మనం చూసినట్లయితే 1,826 ఆ లెవెల్స్ నుంచి 1,700 ఈ లెవెల్స్లో పడిపోయింది కాబట్టి, సో కరెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. సో ఇక్కడ కూడా కొన్ని క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకొంచెం ఫాలో అవుతున్నప్పుడు 1,680 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ కూడా ఇప్పుడు షార్ట్ టర్మ్లో బాగా పెరగకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ బాగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే పాలీక్యాబ్. సో ఈ స్టాక్ అనేది బాగా కన్సాలిడేషన్లో ఉంది. 1,320 నుంచి 1,360 ఈ లెవెల్స్లో బాగా ఎక్కువగా సస్టైన్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ కూడా ఇక్కడ ఈ లెవెల్స్లో కూడా కొంత పర్వాలేదు. వాల్యుయేషన్స్ చూసినట్లయితే దాని వాల్యుయేషన్స్ కరెంట్ పిఈ రేషియో అరౌండ్ 35 ఆ లెవెల్లో ఉందన్నమాట. సో ఆ వాల్యుయేషన్స్ బట్టి కరెంట్ ఇంకా అండర్ వాల్యూడ్ స్టాక్ అని మనం చూడొచ్చు. 25 సెక్టార్ పిఈ చూసినట్లయితే 102. సో దీనివల్ల చూసినట్లయితే ఈ అండర్ వాల్యూడ్ స్టాక్ లాగా ఉంది, బట్ ప్లస్ గ్రోత్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్టాక్ కరెంట్ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 1,340 కానీ 1,350 ఈ లెవెల్స్లో కూడా కొన్ని ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ కూడా బాగా వాచ్ లిస్ట్లో యాడ్ చేస్తూ ఉన్నాను, బట్ అది ఆ లెవెల్స్కి రావటం లేదు. బట్ ఈ స్టాక్ 1,340 1,350 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా
ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే డాటా రెడ్డిస్ ల్యాబొరేటరీస్. సో ఈ స్టాక్ కూడా మనం చూసినట్లయితే అరౌండ్ 5400 ఆ లెవెల్స్ నుంచి బాగా పడిపోయింది. అక్కడ నుంచి 4300 ఈ లెవెల్స్లో ఉంది. సో ఇక్కడ కూడా కొంత సపోర్ట్ లెవెల్ ఉంది, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో వీళ్ళు ఫాల్కి మెయిన్ రీజన్ ఏంటంటే వ్యాక్సినేషన్ ఇంకా రిజల్ట్స్ బయటికి రాకపోవడం, ప్లస్ వీళ్ళు నిన్న చూసినట్లయితే నేను యుఎస్ ఎఫ్డిఏకి కొన్ని వీళ్ళు డ్రగ్స్ పంపిస్తారు కదా, దానివల్ల కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంత ఫాల్ అయిందనమాట. సో కరెంట్ లెవెల్స్ కూడా కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు వ్యాక్సినేషన్కి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినట్టు ఇది బాగా డ్రాస్టిక్గా పెరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. ఫార్మా సెక్టర్లో ఇది కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తూ ఉంది. సో ఈ స్టాక్ కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ టర్మ్ కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే భారతీ ఎయిర్టెల్. సో ఈ స్టాక్ కూడా మనం చూసినట్లయితే అరౌండ్ 600 ఆ లెవెల్స్ నుంచి 522 లెవెల్స్ ఈ లెవెల్స్కి పడిపోయింది. సో దీనికి మెయిన్ రీజన్స్ మనం చూసినట్లయితే జియో బాగా పెరిగిపోవడం వల్ల వాళ్ళు ప్లాన్స్ అనేవి కొంత కాంపిటేటివ్ రిస్క్లో తీసుకొని రావటం. సో వీళ్ళ గ్రోయింగ్ అనేది కొంత డిఫికల్ట్గా అవుతూ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఈ స్టాక్ అనేది బాగా పడిపోతూ ఉంది. బట్ ఈ స్టాక్కి గ్రోయింగ్ అనేది ఎక్కువ ఉంది. ఆర్పు రేషియోస్ కానీ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ డేటాలో కూడా ఇది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో జియో కానీ ఈ ఎయిర్టెల్ ఈ రెండే బాగా కాంపిటీషన్ ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ 5G రిలేటెడ్గా ఏమన్నా పాజిటివ్ వచ్చినట్టు ఈ స్టాక్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది సెకండ్ లీడర్ కాబట్టి ఇది కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కరెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి అరౌండ్ 520 ఈ లెవెల్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదా అక్కడి నుంచి పడిపోతూ ఉన్నప్పుడు 500 లెవెల్స్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంత 1 or 2 months అలా వెయిట్ చేసినా కానీ బాగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే హ్యాపీయెస్ట్ మైండ్స్. సో ఈ స్టాక్ రీసెంట్గా ఐపీఓ వచ్చింది అరౌండ్ 380 ఆ లెవెల్స్లో. బట్ అక్కడి నుంచి పడిపోయి అరౌండ్ 320 ఆ లెవెల్స్లో బాగా డౌన్ సైడ్ వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి బాగా పెరిగిపోతూ ఉంది. మ్యాక్సిమం ఐటీ స్టాక్ అవ్వటం వల్ల ప్లస్ వీళ్ళ రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉండటం వల్ల గ్రోత్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ స్టాక్ అరౌండ్ 300 ఆ లెవెల్స్ నుంచి 500 ఆ లెవెల్స్కి పెరిగిపోయింది. బట్ స్టిల్ వాల్యుయేషన్స్ చూసినట్టయితే ఇంకా అండర్ వాల్యూడ్ వాల్యుయేషన్స్లో ఉంది. దీనికి ఇంకా గ్రోత్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ప్లస్ వీళ్ళు పనిచేసే సెగ్మెంట్స్ వల్ల బాగా డైవర్సిఫై అవ్వడం వల్ల, ప్లస్ వీళ్ళు డిజిటల్ సర్వీసెస్ ఇలాంటి వాటిలో పనిచేయడం వల్ల పెద్ద క్యాపిటల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. సో ఇవి బాగా అసెట్ లైట్ బిజినెసెస్ ఈ ఐటీ సెక్టర్ కూడా సో బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇది అరౌండ్ 533 లెవెల్స్ ఉంది కదా, సో అక్కడ నుంచి 520 ఈ లెవెల్స్ 520 నుంచి 530 ఈ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాని పిఈ రేషియోస్ కానీ ఇవి చూసినట్లయితే సో సెక్టార్ పిఈ అరౌండ్ 32 ఉంది. కరెంట్ స్టాక్ పిఈ మనం చూసినట్లయితే అరౌండ్ 27 ఉంది. సో దీనివల్ల ఈ స్టాక్ అనేది ఇంకా స్టిల్ అండర్ వాల్యూడ్ కానీ మనం చూడవచ్చు అనమాట. గ్రోత్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ స్టాక్కి. సో దానివల్ల ఈ స్టాక్ కూడా కొంత 520 to 530 లెవెల్స్కి వచ్చినప్పుడు కొన్ని క్వాంటిటీస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బాగా పడిపోతూ ఉన్నప్పుడు వెయిట్ చేసి అరౌండ్ 400 460 ఒకవేళ ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా కొన్ని క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో లాంగ్ టర్మ్కి చాలా మంచి పాజిటివ్ స్టాక్ అది. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే ఎస్బీఐ కార్డ్స్. సో ఇది కూడా కరెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరే ఉంది. సో ఇక్కడ నుంచి బాగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో కరెంట్ సపోర్ట్ లెవెల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్స్ కూడా కొన్ని క్వాంటిటీస్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు అరౌండ్ 90 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండటం వల్ల సో ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా మనం కొన్ని క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనాన్షియల్ సెక్టార్లో బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ కార్డ్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి సో ఈ స్టాక్ను కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ట్రై చేయండి. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కానీ ఉంటే మీకు లైక్ చేయండి. వీడియోని ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ.